నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్. నాన్న ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జామ్లో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దాంట్లో ఏవి మెయిన్ పాయింట్స్. నెంబర్ 1, స్కెలిటల్ మజిల్ అంటే ఏంటి? ద మజిల్స్ విచ్ ఎవర్ బ్రింగ్స్ మూమెంట్స్. మన ఫిజికల్గా ఏ మూమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ చేతుల దగ్గర, ఈ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మజిల్స్ని స్కెలిటల్ మజిల్స్ అంటారు. జనరల్గా స్కెలిటల్ మజిల్స్ ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఫాస్ట్గా అలసట వస్తుంది. కానీ లోపల మనకి ఇంకొక మజిల్ ఉంది. నేను 3 types ఆఫ్ మజిల్స్ మీకు ఎర్లియర్గా చెప్పాను. ఏంటది? స్కెలిటల్ మజిల్, స్మూత్ మజిల్, కార్డియాక్ మజిల్. స్కెలిటల్ మజిల్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ది మజిల్స్ విచ్ ఎవర్ బ్రింగ్స్ మూమెంట్ ఇన్ ది బాడీ. మన చేతుల్లో కానీ కాళ్ళు కానీ మనం ఒక చోటు నుంచి ఒక చోటికి పోవడానికి ఇలాంటి మూమెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చేది స్కెలిటల్ మజిల్స్. అది స్మూత్ మజిల్స్ బాడీ లోపల ఉండేటటువంటి స్మూత్ మజిల్స్. మన డైజెస్టివ్ ట్రాక్లో డైజెస్టివ్ ట్రాక్ కావచ్చు, లేదా యూరినరీ ట్యూబ్ ఉంది కదా, దట్ ఈస్ యూరిత్రా ఉంది కదా, ఆ యొక్క యూరిటర్ నుంచి కిడ్నీ నుంచి యూరినరీ బయటకు పోయేది అక్కడ కానీ, ఈసోఫాగస్ దగ్గర కానీ, మన యొక్క బ్లడ్ వెసల్స్కి అటు సైడ్ ఇటు సైడ్ కానీ, ఎక్కడైనా కానీ అలిమెంటరీ కెనాల్ ఎక్కడైనా కానీ ఆ స్మూత్ మజిల్స్ అవి స్లోగా రియాక్ట్ అవుతుంది. కాకపోతే అలసట చాలా లేట్గా వస్తుంది. బట్ మన యొక్క స్కెలిటల్ మజిల్స్ ఫాస్ట్ టు రియాక్ట్, ఫాస్ట్ టు ఫ్యాటిక్ అంటే అలసట. అదే స్మూత్ మజిల్ స్లో టు రియాక్ట్, స్లో టు ఫ్యాటిక్ అంటారు. దీనికన్నా ఇంకొక ట్విస్ట్, ఇంకొక మజిల్ ఉంది, దట్ ఈస్ కార్డియాక్ మజిల్. అది మన యొక్క గుండె. సో గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది, కానీ ఎప్పటికీ అలసట అనేది రాదు. అలసట అనేది వచ్చేస్తే మనం చచ్చిపోయినట్టే. సో గుండెకి అది ఒక స్పెషల్ టిష్యూ, అది మన తర్వాత డిస్కస్ చేద్దాం. సో స్కెలిటల్ టిష్యూ గురించి మనం చేద్దాం. నేను స్కెలిటల్ టిష్యూ తీసుకుంటే మజిల్ బండిల్స్. సో మనకి స్కెలిటల్ మజిల్ చూసుకున్నట్టయితే ఇట్స్ ఒక మజిల్ బండిల్, అవునా? సో ఈ మజిల్ బండిల్లో చాలా వరకు బండిల్స్ ఆఫ్ మజిల్స్ ఉంటుంది. ఈ మజిల్స్ బండిల్స్ అనేకమైనటువంటి మజిల్ బండిల్స్ ఒక కొల్లాజియన్ టిష్యూ ద్వారా ఈ మజిల్ బండిల్స్ అన్ని కూడా ఇంటాక్ట్ గా కవర్ చేయబడింది. సో స్కెలిటల్ మజిల్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ మజిల్ బండిల్స్ విచ్ ఆర్ కవర్డ్ బై a collagen connective tissue called fascia. Next, each muscle bundle, ఇక్కడ చూడండి, ఒక స్కెలిటల్ మజిల్ లో అనేకమైనటువంటి మజిల్ బండిల్స్ ఉంటుంది. ఒక్కొక్క మజిల్ బండిల్స్ ని కవర్ చేస్తూ ఒక టిష్యూ ఉంది, అవునా? సో కొల్లాజన్ కనెక్టివ్ టిష్యూ అంటారు. ఒక్కొక్క మజిల్ బండిల్ లోపల మజిల్ ఫైబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క మజిల్ ఫైబర్స్ చూసుకున్నట్టయితే ఈచ్ మజిల్ ఫైబర్ ఈస్ కవర్డ్ బై ఎ సపరేట్ ప్లాస్మా లెమ్మా, దట్ ఈస్ ఇక్కడ సార్కోలెమ్మా అంటారు. మామూలుగా ఒక సెల్ కవర్ చేస్తూ ప్లాస్మా లెమ్మా అంటాము. అదే మజిల్ టిష్యూ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని సార్కోలెమ్మా అంటారు. దాని లోపల ఎండోప్లాస్మిక్ రెటికులంని ఇక్కడ సార్కోప్లాస్మిక్ రెటికులం అని అంటారు. నెక్స్ట్, సార్కోప్లాస్మిక్ రెటికులం యొక్క మెయిన్ ఫంక్షన్ అంటే ఇట్ స్టోర్స్ అండ్ గివ్స్ కాల్షియం అయాన్స్ వెన్ నీడెడ్ ఫర్ ది మజిల్. సో ఒకటినా? నెక్స్ట్ రెండోది, ఇక్కడ ఈ యొక్క మజిల్ ఫైబర్స్ లో న్యూక్లియస్ అనేకంగా ఉంటుంది. మల్టీ న్యూక్లియేట్స్, సినసాటిమ్ అంటారు, మల్టీ న్యూక్లియేట్. ఈ మజిల్ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఫైబర్స్ లోపల ఇక్కడ చూడండి, మజిల్ బండిల్, తర్వాత మజిల్ ఫైబర్ లోపల మయోఫైబ్రిల్స్ అంటే ఫిలమెంట్స్. ఈ ఫిలమెంట్స్ అనేవి 2 రకాలు, అవునా? ఒకటి లైట్ కలర్ ఫిలమెంట్, డార్క్ ఫిలమెంట్స్ అంటారు. లైట్ అంటే థిన్గా ఉంటుంది, అవునా? థిన్గా ఉంటుంది వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ ఇంకొక ఫిలమెంట్, దాన్ని మయోసిన్, సమ్వాట్ థిక్కర్ ఫిలమెంట్. సో మనకి ఎగ్జామ్ పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిల్ బండల్, అవునా? ఈ మజిల్ బండల్ ని ఫ్యాసికల్స్ అని పిలుస్తారు. ఇది ఈ యొక్క మజిల్ బండల్స్ ని కవర్ చేస్తూ ఒక లేయర్ ఉంది, ఆ లేయర్ ని ఫ్యాసికా అంటారు. ఒక్కొక్క మజిల్ బండిల్ లోపల అనేకమైనటువంటి
ఫైబర్స్ ఉంటుంది. ఒక్కొక్క ఫైబర్ ఇక్కడ చూడండి. సో మజిల్ బండల్స్ కవర్డ్ బై ఫెసికులా. దీన్ని సెపరేట్ చేస్తే ఇది ఒక మజిల్ బండల్. దీని లోపల అనేకమైనటువంటి ఫైబర్స్ ఉంటాయి. ఈ ఫైబర్స్ లోపల ఫైబ్రిల్స్ ఉంటుంది. ఈ ఫైబ్రిల్స్ అంటే ఏంటంటే దాంట్లో ఫిలమెంటస్ స్ట్రక్చర్స్, ఫిలమెంటస్. అవునా? అది ఏంటది ఫిలమెంటస్? ఒకటి యాక్టిన్, ఇంకొకటి మయోసిన్. ఇది ఇన్ డెప్త్. మన రివర్స్ గా మనం పోదామా? రివర్స్ గా వెళ్ళినట్టయితే ఫస్ట్ యాక్టిన్, మయోసిన్ రెండు ఫిలమెంట్స్. ఈ రెండు ఫిలమెంట్ ని కలిపితే మయోఫైబ్రిల్ అంటారు. ఇలాంటి మయోఫైబ్రిల్ అన్ని కలిపితే ఒక బండిల్ అంటారు. ఇలాంటి బండిల్ అన్ని కలిపితే ఈ యొక్క మజిల్ బండిల్స్ అని అంటారు. సరే, అదే అయిపోయింది. ఇకపోతే ఇన్ డెప్త్ గా మనం చూసుకున్నట్టయితే 2 టైప్స్ ఆఫ్ ఫిలమెంట్స్ ఉన్నాయని చెప్పాను. యాక్టిన్, మయోసిన్. యాక్టిన్ సమ్వాట్ థిన్ ఫిలమెంట్, మయోసిన్ సమ్వాట్ థిక్కర్ ఫిలమెంట్. ఇక్కడ యాక్టిన్ లో ఇవన్నీ కూడా ఈ యాక్టిన్ ఫిలమెంట్స్ కావచ్చు, మయోసిన్ ఫిలమెంట్ కావచ్చు, రెండు కూడా ఎలా ఉన్నాయంటే లాంగిట్యూడనల్ గా ఒకదానికి ప్యారలల్ గా ఒకదాని మీద ఒకదానికి పేర్చుకొని పోయినట్టు ఉంటుంది. సేమ్ ఇక్కడ చూడండి, ఇది యాక్టిన్, ఇది మయోసిన్. ఇది యాక్టిన్, ఇది మయోసిన్. ఇక్కడ చూడండి, ఒక యాక్టిన్ ఫిలమెంట్ కి పర్పెండిక్యులర్ గా అడ్డానుగా బైసెక్ట్ చేస్తూ ఒక ట్రాన్స్వర్స్ గా ఒక లేయర్ పోతుంది. దాన్ని ఏమంటారంటే థిన్ ఫైబ్రస్ మెంబ్రెయిన్ ఉండిపోతుంది. ఈ మెంబ్రెయిన్ ఈ యొక్క యాక్టివ్ ఫిలమెంట్స్ ని ఇలా ఈ పక్కకి మధ్యలో ఉంచుతుంది. సో యాక్టివ్ ఫిలమెంట్స్ కి మధ్యలో ట్రాన్స్వర్స్ గా ఒక లేయర్ పోతుంది. అవునా? ఆ యొక్క థిన్ ఫైబ్రస్ మెంబ్రెయిన్ కి ఒక పేరు పెట్టాడు రా. ఆ పేరే జెడ్ లైన్ అని ఇచ్చారు. తర్వాత మీకు ఇంతకు ముందు చెప్పాను, మయోసిన్ థిక్ ఫిలమెంట్ ఇంకోటి ఉంది. ఆ మయోసిన్ థిక్ ఫిలమెంట్ కి, అవునా, ఇక్కడ చూడండి, మయోసిన్ థిక్ ఫిలమెంట్. ఈ మయోసిన్ థిక్ ఫిలమెంట్ లైన్ లో కూడా పర్పెండిక్యులర్ గా ఇంకొక లైన్ పోతుంది. దట్ ఈస్ ఫైబ్రస్ మెంబ్రేనస్ లేయర్. అవునా? ఫైబ్రస్ మెంబ్రేన్ లేయర్, దట్ ఈస్ ఎం లైన్ అని పిలుస్తారు. సో దీన్ని జెడ్ లైన్, దీన్ని ఎం లైన్ అని అంటారు. సో ఎక్కడైతే ఓన్లీ యాక్టివ్ ఫిలమెంట్స్ మాత్రమే ఉంటుందో దాన్ని ఐ బ్యాండ్ అని పిలుస్తారు. ఐ బ్యాండ్ లేదా ఐసోట్రోపిక్ బ్యాండ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఇంకొకటి, ఎక్కడైతే బోత్ మనకి లైట్ బ్యాండ్ మయోసిన్స్ ఉంటాయో వీటిని ఏమంటారంటే ఏ బ్యాండ్. ఏ బ్యాండ్ అంటే బోత్ లైట్ అండ్ బోత్ యాక్టిన్ అండ్ మయోసిన్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది నాన్న, ఈ యొక్క ఎం లైన్ కి ఇటుపక్క ఎం లైన్ కి ఈ పక్క ఏమీ లేదు, కేవలం ఇది మాత్రమే ఉంది అంటే దాన్ని ఏమంటారంటే హెచ్ జోన్ అని పిలుస్తారు. హెచ్ జోన్ ఏంటంటే ఎం లైన్ కి ఇట్ సైడ్ ఓన్లీ థిక్ ఫిలమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటారు హెచ్ జోన్. ఇక్కడ ఒక పాయింట్ మనం ఎగ్జామ్ లో రాసేవచ్చు. ఏం పాయింట్ రాద్దామంటే, మజిల్ కాంట్రాక్షన్ జరిగేటప్పుడు జెట్ లైన్ ఇంత దూరంలో ఉండేది కాస్త ఇలా కొంచెం కంప్రెస్ అవుతుంది, అంటే దగ్గరికి వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ మజిల్ కాంట్రాక్షన్. సో ఏమి జరుగుతుంది అంటే ఒకటే లైన్ అన్న జెట్ లైన్. నన్ను ఇక్కడ చూడండి, ఒక జెట్ లైన్ కి అవునా, దీన్ని ఏమంటారంటే ఈ జెట్ లైన్ ఏమంటారంటే వన్ యూనిట్ ఆఫ్ మజిల్, దట్ ఈస్ సార్కోమియర్. సో యూనిట్ ఆఫ్ మజిల్ సార్కోమియర్. అది ఏమవుతుందంటే ఈ జెట్ లైన్ ఈ చివరి ఉంటే అది కొద్దిగా ఇలా వస్తుంది. సో అదే మజిల్ కాంట్రాక్షన్. నన్ను ఇప్పుడు ఎగ్జాంపుల్ పరంగా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందన్న,
సో skeletal muscle అవునా which are present in the hands, legs, which brings us movement అవునా which reacts fast and which gets fatigue fast. రెండు కాన్సెప్ట్ ఒకటే. అయితే ఏముంది స్కెలిటల్ మజిల్లో మజిల్ బండిల్స్ అనేది ఉంటుంది. ఈ మజిల్ బండిల్స్ కవర్ చేస్తూ ఒక లేయర్ కొల్లాజన్ లేయర్ ఉంటుంది, టిష్యూ ఉంది, దాన్నే ఫాసికా అంటారు. ఇలాంటి మజిల్ బండిల్స్ ని బయటకు తీస్తే ఒక్కొక్క మజిల్ బండిల్లో ఫైబర్స్ ఉంటుంది. ఒక్కొక్క ఫైబర్ లోపల మనం చూసుకున్నట్టయితే మయో ఫైబ్రస్ ఉంటుంది. నన్ను చూడండి ఇక్కడ మరొకసారి చూడండి. మజిల్ బండిల్ దాంట్లో అవునా, తర్వాత మనం ఏం చేస్తాము ఫైబర్ అవునా. ఈ యొక్క మజిల్ ఈ బండిల్ లోపల ఏముంటుంది ఇక్కడ చూడండి ఫైబర్స్ ఉంటుంది. ఆ ఫైబర్ లోపల ఏముంటుంది అన్న ఫైబ్రిల్స్. మరొకసారి చూడండి మీకు ఇంకా ఈజీగా ఒకే పదం అర్థమా. బండల్ లోపల ఫైబర్స్ లోపల మయోఫైబ్రిల్స్ లో రెండు రకాలు, ఒకటి యాక్టిన్, ఒకటి మయోసిన్. దీన్ని రాయచ్చా జస్ట్ బండల్ లోపల ఫైబర్స్ లోపల ఫైబ్రిల్స్, మయోఫైబ్రిల్స్ లో రెండు రకాలైనటువంటి ఫిలమెంట్స్ యాక్టిన్ అండ్ మయోసిన్. సో మొత్తానికి మనకు కావాల్సింది ఏం చూడండి, ఒక మజిల్లో పైన కవర్ చేస్తున్నటువంటి లేయర్ ఏమంటారంటే ఇజిటైట్. మామూలుగా ఒక సెల్లో కవర్ చేసినటువంటి లేయర్ ని ప్లాస్మా లెమ్ అంటారు, ఇక్కడ సార్కోలెమ్ అంటారు. దాని లోపల ఉన్నటువంటి ఎండోప్లాస్మిక్ రెటికులం ఏమంటారు సార్కోప్లాస్మిక్ రెటికులం. సార్కోప్లాస్మిక్ రెటికులం యొక్క మెయిన్ పని ఏంటంటే కాల్షియం అయాన్ స్టోర్ చేసి కావాల్సినప్పుడు ఇవ్వడము. ఒక్కొక్క మయోఫైబర్ లోపల చూసుకున్నట్టయితే అనేకమైనటువంటి న్యూక్లియస్ ఉంటుంది, దాన్ని సినసైటమ్ అని అంటారు. ఇజిటైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఎగ్జాక్ట్ టర్మ్, దట్ ఈస్ మయోఫైబ్రిల్స్ లో రెండు రకాలైనటువంటి ఫిలమెంట్స్ ఉంటాయి, ఒకటి యాక్టిన్, ఒకటి మయోసిన్. యాక్టిన్ సమ్వాట్ థిన్ ఫిలమెంట్, మయోసిన్ సమ్వాట్ థిక్ ఫిలమెంట్. యాక్టిన్ మధ్యలో ఒక లేయర్ పర్పెండిక్యులర్ గా ఒక లేయర్ వస్తుంది, దాన్ని మనము ఫైబ్రస్ మెంబ్రేన్ అవునా. ఆ మెంబ్రేన్ ఏమంటారంటే ఎం లైన్. అదే మయోసిన్ కూడా మధ్యలో పర్పెండిక్యులర్ గా ఒక లైన్ పోతుంది, దాన్ని మనము ఎం లైన్ అని పిలుస్తారు. సో ఎం లైన్ కి ఇటు సైడ్ ఎంటీగా ఉంటుంది, సో దాన్ని హెచ్ జోన్ అని పిలుస్తారు. సో ఈ యొక్క జెట్ లైన్ రెండు కూడా ఇలా దగ్గరికి వస్తే దాన్ని ఏమంటారంటే కాంట్రాక్షన్ జరిగింది, సో మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది స్ట్రక్చర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. సో స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ మనం ఒక్కసారి చదువుకుంటే ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ దీంట్లో వచ్చేస్తుంది. ఏ క్వశ్చన్స్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్, లేదా టైప్స్ ఆఫ్ న్యూరాన్, లేదా డిఫరెన్సెస్ బిట్వీన్ మైలినేటెడ్ నాన్ మైలినేటెడ్ నెక్సాన్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సినాప్సిస్. మూడు కూడా దీంట్లో ఈజీగా కవర్ అయిపోతుంది, చాలా క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది. నన్ను ఒకటి ఏం గుర్తుపెట్టి, ఒక న్యూరాన్ అనేది నర్వస్ సిస్టమ్ లో కీలకమైనటువంటిది. న్యూరాన్ ఇస్ ఏ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని అంటారు. ఎందుకంటే న్యూరాన్ కెన్ రిసీవ్ ది ఇన్ఫర్మేషన్, కెన్ డిటెక్ట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది రెసెప్టర్. ఈ న్యూరాన్ ఏం చేస్తుందంటే రెసెప్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుంది, దాన్ని అనలైజ్ చేస్తుంది, తర్వాత మజిల్ కి ఎటువంటి సిగ్నల్ ఇవ్వాలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి విషయం నాన్న, ఇక్కడ ఒక న్యూరాన్ అనేది మన కంప్యూటర్లో CPU లాంటిది. సో ఒక విషయాన్ని రాబట్టుకుంటుంది ఒక కీబోర్డ్ ద్వారా, దాన్ని అనలైజ్ చేస్తుంది, ఆ తర్వాత మానిటర్లో దాని యొక్క అవుట్పుట్ మనకి బయటికి ఇస్తుంది. అలాగే ఒక న్యూరాన్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో బేసిక్గా 3 మెయిన్ పార్ట్స్ ఉంటుంది నాన్న. ఒకటి డెండ్రైటిస్, సైటాన్, తర్వాత యాక్సాన్. సో డెండ్రైటిస్ ఏంటంటే ఫైన్ బ్రాంచ్ లైక్ స్ట్రక్చర్స్ అవునా. ఒక
ఇదేం చేస్తుందంటే డెండ్రైటిస్ will get the information and also can pass information from the receptors నుంచి మెయిన్ గా డెండ్రైటిస్ యొక్క మెయిన్ ఒకే వర్క్ ఏంటంటే రెసెప్టార్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చి మన యొక్క మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సెల్ బాడీ లేదా సైటానికి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది ఆ యొక్క డెండ్రైటిస్. సో డెండ్రైటిస్ అనేవి అవునా ఒక్కొక్కసారి 1 లేదా 2 3 4 కూడా ఉంటుంది డెండ్రైటిస్. కాకపోతే యాక్సాన్ ఇన్ మోస్ట్ కేస్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాలన్న. సో డెండ్రైటిస్ అవునా ఒకటి లేదా 2 ఉండొచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ ని మన యొక్క సైటానికి తీసుకొస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సైటమ్ లో మామూలుగా ఉన్నటువంటి సెల్ ఆర్గనల్స్ అన్ని కూడా దీంట్లో ఉంటుంది. ఇన్ అడిషన్ కూడా నేజల్ గ్రాన్యూల్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క సైటమ్ యొక్క మెయిన్ పని ఏంటంటే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసి ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ని నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడానికి ఈ యొక్క సైటమ్ యొక్క మెయిన్ పని. సైటమ్ కింద మనకి ఒక లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ లాంగ్ ప్రాసెస్ ని ఏమంటారంటే యాక్సాన్ అని అంటారు. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఈ యాక్సాన్ లాంగ్ ఉంది. ఇదేంటిది ఇక్కడ చూడండి సైటమ్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేసిందో ఆ అనలైజ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని నెక్స్ట్ న్యూరాన్ కి పాస్ ఆన్ చేయాలి. నెక్స్ట్ న్యూరాన్ కనుక కావచ్చు లేదా డైరెక్ట్ గా ఒక ఎఫెక్టర్ ఒక మజిల్ సెల్ కి పాస్ ఆన్ చేయాలంటే త్రూ యాక్సాన్ మాత్రమే జరుగుతుంది. ఈ యాక్సాన్ కి అట్ సైడ్ మనం చూసినట్లయితే కవరింగ్ చేస్తూ మైలిన్ షీత్ అనేది ఒకటి ఉంటుంది. మైలిన్ షీత్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఆ ఇంపల్స్ అలాగే క్యారీ ఫార్వర్డ్ అవడం కోసము వితౌట్ డిఫ్యూజ్ కాకుండా అవునా ఎటువంటి పరిస్థితిలో ఒక పైప్ ఉంది. ఆ పైప్ లో మనం వాటర్ పాస్ చేసాము. ఆ పైప్ కానీ బొక్కలు ఉన్నట్టయితే ఏమవుతుంది ఆ వాటర్ పక్కకే వెళ్ళిపోతుంది. టార్గెట్ రీచ్ కాకుండా ఉంటుంది. సో అలాంటిది ఒక మైలిన్ షీత్ అనేది ఏంటంటే యాక్సాన్ చుట్టూ ఉంటుంది ఈ యొక్క మైలిన్ షీత్. అయితే ఈ యాక్సాన్ చుట్టూ ఉన్నటువంటి మైలిన్ షీత్ ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే స్వామాన్ సెల్స్ అనేది ఉంటుంది. ఈ స్వామాన్ సెల్స్ ఏం చేస్తాయంటే ఆ యాక్సాన్ చుట్టూ ఒక ఫ్యాటీ లేయర్ ని క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ద మైలిన్ షీత్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నా యాక్సాన్ చుట్టూ స్వామాన్ సెల్స్ ఉంటుంది. కొన్నిట్లో ఈ స్వామాన్ సెల్స్ ఏం చేస్తాయంటే ఒక ఫ్యాటీ లేయర్ అనేటువంటి మైలిన్ షీత్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రొడ్యూస్ చేయవు. అంతే డిఫరెన్స్. నిజమే నన్ను ఇక్కడ చూడండి ఈ యొక్క మైలిన్ షీత్ అవునా ఇది ఎక్కడ మైలిన్ షీత్ ఉంటుందంటే ఈ యొక్క స్పైనల్ కార్డ్ లో ఉంటుంది నాన్న ఈ యొక్క మైలిన్ షీత్ బాగా ప్రామినెంట్ గా. ఇక మైలిన్ షీత్ లేనటువంటిది అటానమస్ నర్వస్ సిస్టమ్ సొమాటిక్ నర్వస్ సిస్టమ్. సింపుల్ అర్థమైపోయింది. ఒక సెకండ్ క్వశ్చన్ అర్థమైపోయింది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి యాక్సాన్ కి చుట్టూ కూడా స్వామన్ సెల్స్ ఉంటాయి. ఈ స్వామన్ సెల్స్ కొన్నిట్లో ఒక ఫ్యాటీ లేయర్ అయినటువంటి మైలిన్ షీత్ ని ఉత్పత్తి చేస్తుంది. స్వామన్ సెల్స్ ఎక్కడైతే ఫ్యాటీ లేయర్ దట్ ఈస్ మైలిన్ షీత్ ఉత్పత్తి చేస్తుంది అంటే ఒకటి స్పైనల్ కార్డు 2 క్రేనియల్ నర్వ్స్ దగ్గర ఉత్పత్తి చేస్తుంది. సో మైలినేటెడ్ షీత్ ఎక్కడ ఉంటుంది? నెంబర్ 1 ఒకటి స్పైనల్ కార్డు క్రేనియల్ నర్వ్స్ దగ్గర ఉంటుంది. నాన్ మైలినేటెడ్ షీత్ ఎక్కడ ఉంటుంది? మన యొక్క అటానమిక్ నర్వస్ సిస్టమ్ లేదా సొమాటిక్ నర్వస్ సిస్టమ్ లో ఉంటుంది. సో డిఫరెన్స్ వచ్చేసింది మైలిన్ షీత్ కి నాన్ మైలిన్ షీత్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఏంటది? టైప్స్ ఆఫ్ న్యూరాన్స్. 3 రకాలైనటువంటి న్యూరాన్స్ ఉంటుంది. మల్టీపోలార్ న్యూరాన్ అని, బైపోలార్ అని, యూనిపోలార్ అని. ఏం లేదన్న మూడింటికి ఒకటే కాన్సెప్ట్. అన్నిట్లోనూ ఒకటి కామన్ గా ఉంటుంది. ఆ కామన్ ఏంటంటే ఈ యొక్క సైటాన్ కామన్, ఆ సైటాను కామన్. ఒకటి కాకుండా ఎక్కువ డెండ్రైటిస్ ఉండి ఒకటి కన్నా ఎక్కువ డెండ్రైటిస్ ఉంటే అవునా యాక్సాన్ కామన్. ఈ యాక్సాన్ కామన్ సైటాను కామనే. ఒకటి కన్నా ఎక్కువ డెండ్రైటిస్ ఉంటే దాన్ని మల్టీ అంటారు. మల్టీపోలార్
న్యూరాన్ అంటారు. అలా కాకుండా ఒకే డెండ్రైటిస్ ఒకే యాక్సాన్ ఉంటే దాన్ని ఏమంటారు? బైపోలార్. అసలు డెండ్రైటిసే లేదు అంటే యూనిపోలార్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క మల్టీపోలార్ ఎక్కడ ఉంటుందంటే బ్రెయిన్ లో సెరెబ్రల్ కార్టెక్స్ భాగంలో ఉంటుంది. నెక్స్ట్ బైపోలార్ ఎక్కడ ఉంటుందంటే మన యొక్క కంటి రెటినాలో ఉంటుంది. యూనిపోలార్ ఎంబ్రియానిక్ స్టేజెస్ లో కనబడుతుంది. సో మొత్తం 3. నెక్స్ట్ ఇక్కడ 3 కాన్సెప్ట్ అర్థమైంది కదా. టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ లో మల్టీపోలార్, బైపోలార్, యూనిపోలార్. మల్టీపోలార్ అంటే డెండ్రైటిస్ 1 కన్నా 2 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని మల్టీపోలార్ అంటారు. మల్టీపోలార్ లో ఏమేమి ఉంటుందంటే డెండ్రైటిస్ 2-3 ఉంటుంది, సైటన్ కామన్, యాక్సాన్ కామన్. వెరాస్ బైపోలార్ లో ఒకే ఒక డెండ్రైటిస్ ఒకే ఒక యాక్సాన్ ఉంటుంది, మధ్యలో ఒక సైటన్ కామన్. యూనిపోలార్ లో ఒకే ఒక సైటన్ ఉంటుంది, ఒకే ఒక యాక్సాన్ ఉంటుంది, డెండ్రైటిస్ ఉండదు. ఈ 3 కాన్సెప్ట్ అర్థమైంది. అవి ఎక్కడెక్కడ ఉంటుంది? సెరెబ్రల్ కార్టెక్స్ ఏది మల్టీపోలార్, బైపోలార్ రెటీనా, యూనిపోలార్ ఎంబ్రియానిక్ స్టేజెస్ లో ఈ 3 వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ అన్న, ఇక్కడ మనకి ఇక్కడ ఒక పాయింట్ చూడాలి. ఈ యాక్సాన్ దగ్గర ఈ యొక్క మైలిన్ షీత్ కంటిన్యూస్ గా ఉండదు, మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఏమంటారంటే నోడ్ ఆఫ్ రన్వీ అని పిలుస్తారు. మధ్యలో గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ ఏమంటారంటే నోడ్ ఆఫ్ రన్వీ. అది అర్థమైంది. నెక్స్ట్ మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ ఆ యొక్క న్యూరాన్ లోనే నెర్వ్ ఎండింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఒక యాక్సాన్ యొక్క ఎండింగ్ లో ఒక ఇది చూడండి, ఇది మన యొక్క సైటాన్ పొడుగ్గా వచ్చింది, ఇది యాక్సాన్. ఈ యాక్సాన్ మన ఏమవుతుంది అంటే డివైడ్ అవుతుంది, అవునా? ఈ డివైడ్ అయిన తర్వాత చివర్లో టెలిడెండ్రైటిస్ అంటారు. దీని ఏమంటారు? టెలిడెండ్రైటిస్ అంటారు. ఈ టెలిడెండ్రైటిస్ చివర్లో ఏముంటుందంటే ఒక సినాప్టిక్ నాబ్ ఉంటుంది. ఆ సినాప్టిక్ నాబ్ లో నెక్స్ట్ మనకి ఈ యొక్క యాక్సాన్ యొక్క చివరి భాగంలో డివైడ్ అవుతుంటుంది కదా, వీటిని ఏమంటారంటే టెలిడెండ్రైటిస్ అని పిలుస్తారు. ఈ టెలిడెండ్రైటిస్ లోపల దాని యొక్క ఎడ్జ్ లో ఒక సినాప్టిక్ నాబ్ అంటారు నన్ను. ఆ సినాప్టిక్ నాబ్ లోపల ఏముంటుందంటే వెసికల్స్ ఉంటుంది. వెసికల్స్ అంటే ఏం లేదైనా సాక్ లైక్ స్ట్రక్చరు. దాని లోపల ఏముంటుందంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటుంది. న్యూరో ట్రాన్స్మిటర్ అంటే అసిటైల్ కోలిన్. ఇప్పుడు ఈ అసిటైల్ కోలిన్ గురించి చెప్పాలనుకుంటే మనం ఇంకొక క్వశ్చన్ కూడా నేర్చేసుకున్నట్టే, అదేంటంటే సినాప్సిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ జంక్షన్ బిట్వీన్ 2 న్యూరాన్స్. సో 2 న్యూరాన్స్ యొక్క జంక్షన్ లో ఉండేదే ఈ యొక్క సినాప్సిస్ లో ప్రీ సినాప్టిక్, పోస్ట్ సినాప్టిక్ అని అంటారు. ఇక్కడ చూడండి, ప్రీ సినాప్సిస్ బిఫోర్ చూద్దాము. ఇది ఒక న్యూరాన్ యొక్క ఎండింగ్ టెలిడెండ్రైటిస్ అంటారు. ఒక న్యూరాన్ యొక్క ఎండింగ్ టెలిడెండ్రైటిస్. ఇది ఇంకొక న్యూరాన్ యొక్క స్టార్టింగ్, దట్ ఈస్ డెండ్రైటిస్ అనుకుందాము. సో దీన్ని ప్రీ అంటారు, ప్రీ సినాప్టిక్. దీన్ని పోస్ట్ సినాప్టిక్ క్లెఫ్ట్ అంటారు. ప్రీ సినాప్టిక్ క్లెఫ్ట్, ఇది పోస్ట్ సినాప్టిక్ క్లెఫ్ట్, అవునా? ఇక్కడ చూడండి, సో ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్ కి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడము 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఎలక్ట్రికల్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్, 2 కెమికల్ ట్రాన్స్మిషన్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కేస్
ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ లో ఏముండదు నాన్న, ఆల్మోస్ట్ మన ఎలక్ట్రిక్ కరెంట్ లాగా రెండు న్యూరాన్స్ దగ్గరగా ఉండి ఆ యొక్క నెర్వ్ ఇంపల్స్ ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఏ కన్ఫ్యూషన్ లేదు, క్లారిటీ. ఒక కెమికల్ ట్రాన్స్ఫర్స్ లో మనం ఏం చేయాలంటే అయ్యా ఒక సైటోన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ యాక్సాన్ ద్వారా వెళ్తుంది. యాక్సాన్ యొక్క చివరి భాగం అయినటువంటి టెలిడెండ్రైట్స్ ఉంది, దానికన్నా చివరి భాగము సినాప్టిక్ నాబ్ ఉంది. అవునా? ఆ సినాప్టిక్ నాబ్ లో ఏముంది ఇంతకు ముందు చెప్పాము, వెసికల్స్ ఉంది. ఆ వెసికల్ లోపల ఏముంది అన్నాము, వెసికల్ లోపల ఏముంది, న్యూరో ట్రాన్స్మిటర్ అయినటువంటి ఏముంది, అసిటైల్ కోలిన్ ఉంది. ఇది ఇక్కడి నుంచి ఇది ఎక్కడికి వస్తుందంటే ఈ యొక్క ఇంకొక న్యూరాన్ ఉంది కదా, ఆ న్యూరాన్ కి ఆ లిక్విడ్ ఇలా లోపలికి వస్తుంది, తద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. ఇజ్ ఇట్ నెంబర్ 1. ఇక్కడ చూడండి అన్న, సినాప్సిస్ అంటే ఏంటి? సినాప్సిస్ అంటే ఇట్ ఈస్ ఎ జంక్షన్ బిట్వీన్ టూ న్యూరాన్స్ వేర్ ద ఇంపల్స్ ఫ్రమ్ వన్ న్యూరాన్ టు అదర్ న్యూరాన్ ఈస్ బీన్ ట్రాన్స్ఫర్డ్. The transfer of these nerve impulse is of two types. ఒకటి ఎలక్ట్రికల్, రెండు కెమికల్. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్స్ లో మనం ఏమి చేయము, సింపుల్ గా ఒకటే చెప్తాము, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్స్ వేర్ ద టూ న్యూరాన్స్ ఆర్ టైట్లీ, అవునా, వెరీ క్లోజ్ టుగెదర్, సో దట్ ద ఇంపల్స్ ఈస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు అదర్ న్యూరాన్స్ వెరీ ఈజీలీ. వెరాస్ ఇన్ కెమికల్ ట్రాన్స్ఫర్ ది యాక్సాన్ యొక్క చివరి భాగమైనటువంటి టెలిడెండ్రైట్స్ లోపల ఏముందంటాము, ఒకే పదం వాడతాము, వెసికల్స్. ఈ వెసికల్స్ అంటే ఏంటి? ఈ వెసికల్స్ అంటే ఏంటి? ఒక గాలి తిత్తి, ఒక తిత్తి లాంటిది, ఒక సాక్ లాక్ స్ట్రక్చర్ లాంటిది. దాంట్లో ఏముంటుందంటే ఒక కెమికల్ ఉంటుంది, అంటే అసిటైల్ కోలిన్. ఈ అసిటైల్ కోలిన్ అనేది ఒక దాంట్లో నుంచి కిందకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఆ లిక్విడ్ ద్వారా ఇక్కడికి వస్తుంది. అంతేనండి. ఉంటుంది చూడండి. ఇక్కడ ఎలాగంటే సింపుల్ లాజిక్ నాన్న, మన చేతిలో ఒక చాక్లెట్ ఉంది, అవునా, ఎదుటి వాడికి ఆ చాక్లెట్ వాడికి ఇస్తే ఏమైనా అర్థము, ఆ చాక్లెట్ లోనే ఇన్ఫర్మేషన్ మనం పొందుకొచ్చాము, ఆ చాక్లెట్ ఏం చేసాము, పక్కవాడికి ఇచ్చాము. ఆ పక్కవాడు దాన్ని ఓపెన్ చేసుకొని చూసుకుంటాడు, ఆ ఇన్ఫర్మేషన్ వాడికి పాస్ ఆన్ అవుతుంది. సో కెమికల్ ట్రాన్స్ఫర్ లో కూడా అదే జరుగుతుంది. ఒక న్యూరాన్ యొక్క యాక్సాన్ యొక్క ఎండ్ భాగం టెలిడెండ్రైట్స్, ఆ యొక్క డెండ్రైట్స్ లోపల సినాప్టిక్ నాబ్ ఉంటుంది. సినాప్టిక్ నాబ్ దాని లోపల సంచి ఉంటుంది, దట్ ఈస్ వెసికల్స్. దాని లోపల అసిటైల్ కోలిన్ ఉంటుంది. ఆ అసిటైల్ కోలిన్ ద్వారా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఒకదాని నుంచి ఇంకోదానికి పాస్ ఆన్ అవుతుంది. నన్ను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పరంగా మీకు ఇప్పుడు 3 క్వశ్చన్లు చూడండి, చాలా ఈజీగా వచ్చేసిందా. సో న్యూరాన్ అంటే 3 భాగాలు, సైటాన్, డెండ్రైటిస్, సైటాన్, యాక్సాన్. డెండ్రైటిస్ అనేది ఏంటి, ఫైన్ హెయిర్ లైక్ బ్రాంచ్ స్ట్రక్చర్స్, అవునా, విచ్ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్. అదొకటి అయిపోయింది. సైటాన్ ఇస్ అ మెయిన్ పార్ట్ విచ్ కంటైన్స్ న్యూక్లియస్ అండ్ అదర్ సెల్ ఆర్గనల్స్ అలాంగ్ విత్ నేజల్ గ్రాన్యూల్స్ ఉంటుంది. నెక్స్ట్ యాక్సాన్. యాక్సాన్లో ఏం జరుగుతుంది, ఈ సైటాన్లో ఉంచే ఇన్ఫర్మేషన్ మొత్తం యాక్సాన్ ద్వారా కిందకి పుష్ అవుతుంది. అక్కడి నుంచి ఎక్కడ పోతుంది, వేరొక న్యూరాన్కి పాస్ ఆన్ అవుతుంది. దేని ద్వారా పాస్ ఆన్ అవుతుంది, ఆ యొక్క సినాప్సిస్, దట్ ఈస్ వాటి యొక్క యాక్సాన్ చివరి భాగంలో ఉన్నటువంటి టెలిడెండ్రైటిస్ లేదా ఆ యొక్క యాక్సాన్ టెర్మినల్స్లో ఉంటుంది. అలా ఇన్ఫర్మేషన్ ఒకదాని నుంచి పాస్ అవుతుంది. ఇంతే కదా, నేను చాలా సింపుల్గా మీరు నేర్చుకోవచ్చు.